ఇరాన్ పై అగ్రరాజ్యం అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని చేపట్టి ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. అలాగే ఇరాన్కు చెందిన టాప్ కమాండర్లు, అత్యున్నత హోదాలో ఉన్న అధికారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఖమేనీ కోడలు కూడా మరణించారని తెలుస్తోంది. ఖమేనీ మీద దాడి జరుగుతుందని ప్రచారం చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇక ఇరాన్ నాయకులు కూడా ఊహిస్తూనే ఉన్నారు. కానీ దాడి ప్రారంభించిన రెండో రోజే ఖమేనీని హతమార్చి అమెరికా, ఇజ్రాయెల్ భారీ విజయాన్ని సాధించాయి. ఇజ్రాయెల్, అమెరికా పక్కా సమాచారంతో ఖమేనీపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇక శనివారం ఆయన తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భారీ దాడులు జరిపినట్లు అమెరికా అధికార వర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. ఇరాన్ పై దాడులకు శనివారం ఉదయం సమయాన్ని ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇంటెలిజెన్స్ సమాచారం, వ్యూహాత్మక ప్రయోజనం, ఆపరేషన్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం దాడి చేశాయి. ఇరాన్ అగ్రనాయకత్వం శనివారం ఉదయం ఒకే చోట సమావేశమై ఉందని దళాలకు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సమయంలో దాడి చేస్తే హై వాల్యూ టార్గెట్లని ఒకేసారి లక్ష్యంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదయం వేళలో దాడి చేయడం ద్వారా ప్రయోజనం సాధించవచ్చు. ఆ సమయంలో రక్షణ చర్యలు పూర్తిగా సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇరాన్లో శనివారం సాధారణంగా పనిదినం. అందువల్ల అధికారులు కార్యాలయాల్లో లేదా సమావేశాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి ఖమేనీని శనివారం సాయంత్రం టెహ్రాన్లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారని సమాచారం అమెరికా దళాల వద్ద ఉందట. అయితే ఇజ్రాయెల్ నిఘా వర్గాలు శనివారం ఉదయం ఒక సమావేశం జరుగుతున్నట్లు గుర్తించాయట. దీంతో వెంటనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడి ప్రారంభించాయి. నిజానికి ఇరాన్ అగ్రనేత ఖమేనీ కదలికలు షెడ్యూల్ పక్కాగా అమెరికా దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన లక్ష్యంగా చేసుకొని అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మొదలుపెట్టింది. శనివారం ఖమేనీ తన కీలక సలహాదారులైన షామ్ఖానీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిలర్ కార్యదర్శి అలీ రజీనాతో భేటీ అయ్యారు. ఈ సమావేశ సమాచారమే దాడులు చేసేలా అమెరికాను రెడీ చేసింది. చెప్పాలంటే నిఘా సంస్థ CIA కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమన్వయంతో ఖమేనీ కదలికలపై నిఘా ఉంచింది. ఇక ఖమేనీ పాలనా భవనాల్లో ఒక చోట ఈ భేటీ జరగనున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడే దాడి చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కాకపోతే ఆ భావన ప్రాంగణాల్లో ఎక్కడ ఖమేనీ ఉన్నారో ఆ దేశాల వద్ద ఖచ్చితమైన సమాచారం లేదు. ఇక ఖమేనీ భేటీ కూడా శనివారం సాయంత్రం జరగాల్సి ఉన్నట్లు సమాచారం ఉన్నా ఆ తర్వాత దాని షెడ్యూల్ ఉదయానికి మారినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో దాడి సన్నాహాలను వేగవంతం చేశాయి. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ నివాస్ కాంప్లెక్స్ అంటే లీడర్షిప్ హౌస్ సమీపంలో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు 30 బాంబులతో దాడి చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో తెలిపింది. ఇరాన్ సైనిక, పౌర నాయకత్వాలు సంయుక్త సమావేశం నిర్వహిస్తే దాడి చేసేందుకు అమెరికా నిఘా సంస్థ కాచుకొని కూర్చుంది. ఇలాంటివి 3 భేటీలు శనివారం జరుగుతున్నాయని నాటికి ఒప్పందం. వీటిలో ఖమేనీ లొకేషన్ కూడా ఖచ్చితంగా తెలిసింది. దీంతో తొలి విడతలోనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాను కూడా లక్ష్యంగా చేసుకున్న ఆయన ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
ఇరాన్పై దాడుల కోసం అమెరికా ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని వాడినట్లు వాల్ స్ట్రీట్ కథనంలో పేర్కొంది. తర్వాత ఈ కంపెనీ టూల్స్ను ఫెడరల్ ఏజెన్సీల వినియోగంపై దశల వారీగా నిషేధం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినా ఇంటెలిజెన్స్ అసిస్టెన్స్ లక్ష్యాలను గుర్తించడం, యుద్ధ క్షేత్ర పరిస్థితులను అంచనా వేయడం, సేవకులకు ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని పెంటగాన్ వినియోగించింది. ఇప్పటికే పాలంటీర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్తో కలిపి ఆంథ్రోపిక్ అమెరికా సైన్యానికి సేవలు అందిస్తోంది. అయితే అమెరికా రక్షణ శాఖతో విభేదాల కారణంగా ఇటీవల ఆంథ్రోపిక్ ఫెడరల్ ఏజెన్సీలో వాడకంపై నిషేధం విధించారు. వెనిజువెలా అధినేత మదురోను అదుపులోకి తీసుకునే వేళ కూడా ఆంథ్రోపిక్ను వాడినట్లు తెలుస్తోంది. ఇక ఓపెన్ ఏఐ, గూగుల్, XAI కృత్రిమ మేధ సేవలను కూడా అమెరికా వాడుతోంది. అమెరికా తన అత్యాధునిక ఆయుధాలను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో వాడినట్లు ఆ దేశ వార్ సెక్రటరీ పీట్ హెగ్స్ వెల్లడించారు. అమెరికా వాడిన వాటిలో స్టెల్త్ జెట్లు కూడా ఉన్నాయి. ఈ దాడిలో తొలిసారి చౌకబారు వన్వే డ్రోన్లను అమెరికా రంగంలోకి దించడం గమనార్హం. ఇప్పటి వరకు ఇరాన్ ఈ తరహా డ్రోన్లను వాడుతూ వస్తోంది. అయితే ఇరాన్ చుట్టుపక్కల స్థావరాల నుంచి అమెరికా హిమార్స్ రాకెట్లను కూడా ప్రయోగించింది. ఇక సుదూరాల నుంచి లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను కూడా రంగంలోకి దించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికాలోని అరిజోనా, ఫినిక్స్ కేంద్రంగా పనిచేసే స్పెక్టర్ వర్క్ తయారు చేసి లూకాస్ అంటే లో కాస్ట్ అండ్ మ్యాన్ అటాక్ సిస్టమ్ను ఈ దాడి కోసం రంగంలోకి దించారు. వీటి ఒక్కో దాని విలువ $35,000 మాత్రమే. సెంట్కామ్ వీటి ఫోటోలను షేర్ చేసింది. ఇక సదరు కంపెనీ మాత్రం వీటి వినియోగంపై స్పందించలేదు. ఇక అమెరికా నమ్మకమైన ఆయుధం టోమహాక్ క్షిపణిలు కూడా ఈ దాడుల్లో వాడారు. ఒక్కో క్షిపణి ఖరీదు $1.3 మిలియన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.